శ్రీశైలం జలాశయాన్ని నిపుణులు కన్నయ్య నాయుడు పరిశీలించారు. 10వ నెంబర్ గేట్ల ద్వారా వచ్చే నీటి లీకేజ్ వల్ల ఇబ్బంది లేదని కన్నయ్య నాయుడు అన్నారు. 10వ గేట్ నుంచి నీటి లీకేజీ 10% కంటే తక్కువగానే ఉందన్నారు. రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాలని అధికారులకు ఆయన సూచనలు చేశారు. మాన్యువల్గానే ఎరెక్షన్ చేశాం. మళ్ళా 2009లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎఫ్ఆర్ఎల్ మీద 9 అడుగులు ఫ్లడ్ వచ్చింది. గేట్లు 1.13 lakhs క్యూసెక్స్ ఒక డిశ్చార్జ్ అయితే ఒక గేట్కి మనం 178% డిశ్చార్జ్ చేసినప్పుడు పంచిపూల్ ఫార్మ్ అయింది కింద. అప్పటి నుంచి గేట్లు పెయింట్ కొట్టారు. ఆ పెయింట్ కూడా 2010లో జరిగింది. 2010 నుంచి ఇప్పటి వరకు పెయింట్ జరగలేదు. కొంచెం సీల్ రీప్లేస్మెంట్ సీల్ ఉండేది బాటంలోను సైడ్లోను కొన్ని గేట్లకి రెస్ట్ పట్టిపోయి సీల్ అడ్జస్ట్మెంట్స్ అయినా లీకేజ్ నిలవకుండా పోతా ఉంది. యాజ్ పర్ ఇంటర్నేషనల్ కోడ్స్ ఈ గేట్కి 10 లీటర్స్ 1 మీటర్ లెంగ్త్ ఆఫ్ సీల్ లీకేజ్ పర్మిసిబుల్. కానీ ఇప్పుడు లీకేజ్ అయ్యేది మనం ఎక్కడికి అలవబుల్, దీనికి చాలా 10% కూడా లేదు. కానీ మన ఇంజనీర్లు నీళ్లు నింపాలని చాలా శ్రమపడి జీరో లీకేజ్కి ట్రై చేస్తున్నాం.